నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథలోంచి హిమాలయాల్లో మహాభవన సృష్టి. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశైలిని కలుసుకున్న వృత్తాంతం మైమరిపించే కథ. మరణం లేని మహాగురువులు గురించి వివరంగా తెలిపే వాటిలో ఇది ఒకటి. ఒక అద్భుత కథను ఈ ముఖంగా ఈ మాటలు అన్నవారు స్వామి కేవలానంద గారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాల మంత్రముగ్ధుడినయ్యాను. అనేక సందర్భాల్లో కూడా ఈ కథ చెప్పమని సౌమ్యులైన నా సంస్కృత ట్యూటర్ గారిని కోరాను. ధర్మిలా శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రస్తుత అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశైలు శిష్యులైన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచే విన్నారు. బాబాజీ, నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది నాకు 33వ ఏట అని చెప్పారు లాహిరి మహాశైలు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్లో ఉండేవాడిని. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకనాడు పొద్దుట మా ఆఫీస్ మేనేజర్ నన్ను పిలిపించారు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణికేతుకు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం ఏర్పాటు అవుతుంది అని చెప్పారు. నేను ఒక బంట్రోతుని వెంట పెట్టుకొని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రం మీద బగ్గీ మీద ప్రయాణం సాగిస్తూ 30 రోజుల్లో హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణికేతను చేరుకున్నాను. నా ఆఫీస్ పనులు భారమైనవేమీ కాదు. ఈ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలు గడిపేవాడిని. ఈ ప్రాంతం మహామునులు నివాసం చేత పునీతమైందని జనశ్రుతి నా చెవిని పడింది. వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో నన్ను ఎవరో పేరు పెట్టి పిలుస్తూ ఉండడం విని ఆశ్చర్యపోయాను. జోరుగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచన ఒక రవ్వంత దిగులు కలిగింది. చివరికి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశాన్ని చేరుకున్నాను. దానికి ఈ పక్క ఆ పక్క గుహలు కనిపిస్తున్నాయి. రాతిగొట్టు కొండ, అందులో ఒకదాని మీద పడుచు ఒక వయసు ఆయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నిల్చున్నారు. నాకు స్వాగతం చెప్తున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగురంగు జుట్టు ఒక్కటే మినహాయిస్తే అచ్చుమచ్చు నా పోలికలతో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. లాహిరి, వచ్చేసావా అంటూ ఆ సాధు నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ఈ గుహలో విశ్రాంతి తీసుకుని నిన్ను పిలిచిన వాడిని నేనే అన్నారు. పరిశుభ్రమైన ఒక చిన్న గృహంలో ప్రవేశించాను. దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు కనబడ్డాయి. ఉన్ని గొంగళ్ళు, కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఈ ఆసనం నీ జ్ఞాపకం ఉందా అని అడిగారు ఆ యోగి. ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగళ వైపు చూపించారు. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మితుడినయ్యి నేనిప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి. పొద్దుట ఆఫీసులో నాకు పని ఉంది అన్నారు ఆయన. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు. ఆఫీసుకి రప్పించింది నీ కోసం కానీ నిన్న ఆఫీసుకు కాదు అని. ఈ వనవాసి సాధు ఇంగ్లీష్లో మాట్లాడడం కాకుండా క్రీస్తు మాటలను అన్వయించి చెప్పడం నేను విని మోగపోయాను. నా తంతి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ యోగి చేసిన వ్యాఖ్యానం నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థం ఏంటని అడిగాను. నేను చెప్పింది నిన్ను నిర్జీన ప్రదేశానికి రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణికేతుకు బదిలీ కావాలని నీపై ఆఫీస్ మనసుకు నిశ్శబ్దంగా సూచన ఇచ్చినవాడిని నేను. ఎవరైనా మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనసులు అతనికి ప్రసార కేంద్రాలు అవుతాయి. వాటి ద్వారా అతను ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు అంటూ అన్నారు ఆయన. లాహిరి, ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిందానిలా కనిపిస్తుంది కదూ అని అడిగారు. నేను దిమ్మెత్తిపోయి మౌనం దాల్చి ఉండడంతో ఈ సాధువు నా దగ్గరకు వచ్చి నా నుదుటి మీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకా మధురమైన బీజస్మృతులు మేల్కొల్పింది. జ్ఞాపకం వచ్చింది. పట్టలేని ఆనందంతో వెక్కి ఏడుస్తూ నా గొంతు సగం పూడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నా వారే. గత కాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనసులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. కిందటి జన్మలో చాలా ఏళ్ళు చెప్పనలవి కానీ జ్ఞాపకాలు నన్ను ముంచెత్తూ ఉంటే కన్నీళ్ళు నింపుతూ గురువుగారి పాదాలను చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ళు పైబడి నీ కోసం కాసుకొని ఉన్నాను.
బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిసలాడింది. నువ్వు మరణాంతరం జీవితపు కల్లోల తరంగాల్లో జారి అదృశ్యమైపోయావు. నీ కర్మనే మంత్రదండం నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడకపోయినా నీ మించి నా చూపెప్పుడు చెదరలేదు. మహిమాన్వితుడైన దేవదూతల ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లి పక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టు చిమ్మ చీకట్లో తుఫాన్లో అల్లకల్లోలంలో వెలుగు చూపే నీ వెనక నేను ఉంటూనే వచ్చాను. మానవోచితమైన మాతృ గర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపడిగా భూమి మీద పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనం నుంచి గజ్జి ఇసుక దెబ్బల్లో పద్మాసనం వేసుకొని కూర్చుని నీ చిన్నారి ఇసుక ఒంటికి కప్పేసుకుని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఎదురు చూస్తూ నెలలు సంవత్సరాలు కూడా కనిపెట్టుకొని ఉన్నాను. ఇప్పటికే నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇదిగో నీ గుహ పూర్వం నుంచి నీకు ప్రియమైంది. నీ కోసం దీన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాను, సిద్ధంగా ఉంచుతాను. పునీతమైన గొంగలి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయానికి దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యము దైవభక్తితో నిలపడం కోసం నువ్వు నిత్యము కూర్చొని ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచూ ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదిగో. చూడు, ఈ ఇత్తడి గిన్నె ఎంత తలతల తోమేలా మెరుగుపెట్టి ఉంచానో. ఎందుకు? నువ్వెప్పుడో ఒక రోజు నువ్వు నా దగ్గరికి వస్తావని, దాంతో తాగుతావని. నాయన, ఇప్పుడైనా అర్థమైందా నీకు అని అడిగారు. గురుదేవ, ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ఇటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా? నా శాశ్వత నిధిని జీవితంలోని మరణంలో కూడా నావారైన గురుదేవులు అంటూ ఆనంద తన్మయంతో తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. బాబాజీ వ్యవహార జ్ఞానంలో ఎప్పటికప్పుడు ముందుగానే ఉంటుంది అనుకున్నాను. వెనుకటి జ్ఞానంతో చటుక్కుని చిరునవ్వు నవ్వారు. ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటో తెలియని ఆ నూనెలో పొద్దుపొడుపు వెచ్చదనాన్ని ఏమైనా రంగరించారా అని. ఈ చీకట్లో తీవ్రమైన గాలులు చెరిగి భయంకరంగా సవాల్ చేస్తూ గర్జిస్తూ ఉన్నాయి. నాకు మాత్రం నాలో కొత్తగా పుట్టిన ఉష్ణ ప్రసరణ శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీగా తెలిసింది. నా గుండెల్లో మాత్రం ఎంత అలలు వచ్చినా ఏటుగట్టున ఎంత కొరడాలతో కొడుతున్నట్టున్నాయి. అయినా సరే నా గుండెలు ఏమాత్రం భయం లేదు. కొత్తగా పుట్టిన ఉష్ణశక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలిపారు. చాలా గంటలుగా నేరుగా గడిచిపోయింది. వెళ్ళబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునఃసమాగంతో కలిపి పడుగు ప్యాకెట్ల పని వరుసగా అల్లుకుపోయాయి. ఏవో అడుగు చప్పులు దగ్గర అవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనకు అంతరాయం కలిగింది. చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడి సాయం పడ్డారు. తర్వాత కొన్ని పొడి బట్టలు ఇచ్చారు. రానాయన, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు అతను. అడవి గుండా అతను దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గర నేను నిశ్చలమైన ఒక కాంతి పుంజాన్ని దూరం నుంచి చూశాను. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదా, ఇది అర్ధరాత్రి సమయం అన్నాడు అతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు అదృశ్యులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించి బంగారు భవనం దగదగలవి. సుదూరమైన గతంలో నువ్వు ఒకసారి మహాభవనాల అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తుని చేస్తున్నారు అంటూ ఇలా చెప్పాడు. ఈరోజు రాత్రి నీ క్రియాదీక్ష ఇచ్చే చోటు రమణీయమైన ఈ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు చూడు. మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేని రత్నాలతో అలంకరించబడి ఉంది. సువిశాలమైన ఉద్యానవనంలో మధ్య సుస్థిరమైన నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ
అసదృశ్యమైన శోభతో విరాజిల్లుతున్న అదృశ్య దృశ్యము. చాలా ఎత్తైన కమలాలకు గొప్ప గొప్పగా వజ్రాలు, ఇంద్రియ నీలాలు, పచ్చలు సంకీర్తి రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబాడి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్చున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగదు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలు కూడి అంతఃశాంతితో మునిగి మధుర స్వనంతో గానం చేస్తున్నాయి. కొందరు ధ్యాన ముద్రలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనందం వాతావరణం అంతటా వ్యాపించి ఉంది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్నాడు అతను. సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కళ్ళకు పండగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక. అన్న, ఈ భవనం అందం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మం ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి. సంతోషంగా చెప్తాను. నా సహచర్యుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసీలో తేలియాడుతున్న భూమి అనే బరువైన పిండం దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనసులోంచి సర్వ వస్తు సముదాయాలన్నీ సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించారు. దాన్ని త్వరితం చేశారు. పరమాణు శక్తి తరువాత పదార్థం పుట్టాయి. భూ సంబంధమైన అణువులన్నీ స్వయంపరిచి ఘనగోళాల ఆకృతిగా రూపొందించాడు. దాని అణువణువులన్నీ దేవుడి సంకల్పం చేత దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వం నుంచి అదృశ్యమవుతుంది. కలలు గనేవాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఈ సంయోజక ఉపయోగ ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతడు దేవుని మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదేవిధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వరూపమైన విశ్వభ్రాంతి కూడా అప్రయత్నంగా కరిగించేస్తాడు. సర్వార్థక సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలకణువుల్ని సుసంయుక్తమైన ఏ రూపాన్నైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమైందో అంత వాస్తవమైనది. బాబాజీ తన సుందర సౌధాన్ని తన మనసులోంచి సృష్టించారు. దాని పరమాణువులు తమ సంకల్పం చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్లు ఆయన సంకల్పం దీని మీద నిలిపి ఉంచుతున్నట్లుగానే. తరువాత అతను ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దాన్ని అదృశ్యం చేసేస్తారని చెప్పాడు. ఆశ్చర్యంతోనే నవాక్కై ఉండిపోగా నాకు దారి చూపిస్తున్నాడు ఆయన. ఆ భవనం వైపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నారు, అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగదగయానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంలో నిర్మించింది కాదు. దాని బంగారం, రత్నాలు కష్టపడి గనిలోంచి తవ్వినవేమీ కావు. ఇది జ్ఞాపక చిహ్న రూపంలో మానవుడికో సవాలుగా గణాకృతిలో నిలిచి ఉంది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంధానంగా అనుభూతి కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఒక మామూలు రాతితో కూడా బ్రహ్మాండమైన శక్తి, అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. అదేవిధంగా అత్యల్పుడైన మర్ముడు సైతం దివ్యశక్తికి ఉత్పాదక స్థానమే.
ఆ సాధువు దగ్గరలో ఉన్న బల్లమించి నాజూకు పనితనం ఉట్టిపడే పూల పాత్ర ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతుంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల ఘనీభవింపచేసి ఈ సౌధం నిర్మించారంటూ చెప్పసాగాడు. ఈ పూలపాత్ర, దీని వజ్రాలు కూడా తాకి చూడు. ఇంద్రియానుభవ పరీక్షలన్నిటికీ నిలుస్తాయి ఇవి. పూలపాత్రను పరీక్షించాను. దాంట్లో పొదగబడిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. దగదగా మెరిసే ఆ బంగారు గది గోడల చేత్తో తడిమాను. నా మనసులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనంలో మరుగుపడి ఉన్న ఒక కోరిక ఒకటి ఈసారి తీరినట్టుగా నశించిపోయినట్టు కూడా అనిపించింది. మహాప్రసాదంలో దారితీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్నట్టు కమానుల గుండా నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించారు. ఒక చక్రవర్తి ప్రసాదం ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఈ గదులు. మేము ఒక విశాలమైన గదిలోకి హాల్లోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దాని ఉజ్వల వర్ణ మేళంతో దీప్తులు విరజమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాలు మోకరిల్లాను. లాహిరి, నువ్వు ఇంకా బంగారు భవనం కోసం కన్నా కలల కోరికతోనే ఆనందిస్తున్నావా? నా గురుదేవుల కళ్ళు వారి నీలమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. మేలుకో, నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికాయి. నాయనాలే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలో ప్రవేశించడానికి దీక్ష తీసుకో. బాబాజీ చేయి చూపారు. ఒక హోమాగ్ని గుండం వెలిగింది. దాని చుట్టూ పండ్లు, పూలు అమిరి ఉన్నాయి. జ్వాజ్వలమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియ దీక్ష స్వీకరించాను. బ్రహ్మముహూర్తంలో కత్రువు పూర్తయింది. ఆనంద తన్మయత్వస్థలో నాకు నిద్ర అవసరమే అనిపించలేదు. అమూల్య నిధులతో, అద్భుత కళాఖండాలతో నిండి ఉన్నాయి మహాసౌధం గదులన్నిటిలోని తిరిగి తర్వాత ఉద్యావనాల్ని సందర్శించాను. దగ్గరలో నిన్నటి రోజున నేను చూసిన గుహలన్నీ రాతిగొట్టుకుండా అంచులు గమనించాను. కానీ అప్పుడవి ఒక మహాసౌధాన్ని, పూల తోటలను ఆనుకొని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రసాదం మళ్ళీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై ప్రశాంత శిష్య గణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తుందంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అదృశ్యమయ్యాయి. నా శరీరం, బాబాజీ రూపము, వారి శిష్య రూపాలు అదృశ్యమై మహాసౌధం స్థానంలో ఎండపడుతున్న రాతి గుహల ద్వారాల దగ్గరలో కటిక నేల మీద ఉన్నాను. బంగారు భవనం మాయం అయిపోయిందని, దానిలో బందీలుగా ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించడానికి మూలకందమైన ఆలోచన సార రూపంలో లయమవుతాయని నిన్నెక్కడికి తీసుకువచ్చి నాయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నిన్న ఆయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించిన నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటన జరుగుతున్న ఈరోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియడం లేదు. భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరిందన్నారు బాబాజీ. నేలమించి ఒక మట్టి పాత్ర ఎత్తారు. అక్కడ చేయి పెట్టి నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా తీసుకో అన్నారు. ఖాళీగా వెడల్పాటి ఉన్న మట్టి పాత్రను ముట్టుకున్నాను. వెన్న పూసిన వేడివేడి లూచీలు, రొట్టెలు, కూర, మిఠాయిలు కనిపించాయి. నేను ఇవి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు పాత్ర నిండుతూ ఉండడం గమనించాను. భోజనం అయిన తర్వాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయి చూశాను. మా గురుదేవులు నా ఎదుట ఉన్న పాత్ర వైపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమైంది. దాని బదులు నీళ్లున్నాయి. దైవ సామ్రాజ్యంలో ఐహిక అవసరాలన్నీ తీర్చే రాజ్యం కూడా ఉంది, కలిసే ఉందని కొద్దిమంది మాధ్యమానవులకి ఎరుగును అన్నారు బాబాజీ. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా భ్రాంతి మూలకమైనందువలన దానిలో సత్యసారం ఉండదు. ప్రియదేవ, కిందటి రాత్రి మీరు స్వర్గంలోని భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించాను. మాయమైన మహాసౌధం గురించి జ్ఞాపకంలో చిరునవ్వు నవ్వాను. నిజంగా మామూలు యోగి ఎవరు అతి మనోహర విలాస వైభవోపేతమైన
పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవ లబ్ధి కోసం దీక్షా శ్రీకారం పొందలేనన్నది నిశ్చయం. దానికి ఇప్పటికీ దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఎండిపోయిన నేల, ఆకాశం పైకప్పు, ఆదిమకాల సహజమైన ఆశ్రయమిచ్చే గుహలు, ఇవన్నీ నా చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాల్లా అనిపించాయి. మర్నాడు మధ్యాహ్నం గత జన్మల అనుభవాల పొందికతో పావనమైన నా గొంగల మీద కూర్చున్నాను. నా గురుదేవుల దగ్గరికి వచ్చి నా తల మీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి అందులో అవిచ్ఛిన్నంగా 7 రోజుల పాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్వరాలలో ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి అమరసీమల్లో చొచ్చుకొని పోయాను. మాయావరణాలన్నీ తొలగిపోయాయి. నా ఆత్మవిశ్వాసుడి వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది. 8వ నాడు నేను గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎప్పటికీ తమ దగ్గరలాగే తమ పవిత్ర వనభూమిలోనే ఉండమని వేడుకున్నాను. నాయన, ఈ జన్మ నీ పాత్ర జనబాహుల్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మలు నువ్వు ఏకాంత ధ్యాన సాధన భాగ్యం పొందావు. ఇప్పుడు మానవ ప్రపంచంతో కలిసి మసలాలి అన్నాడు బాబాజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ. నువ్వు వివాహితుడయ్యి సామాన్య కుటుంబంలో ఉద్యోగ బాధ్యతలు ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగున పడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచన నువ్వు పక్కన పెట్టాలి. నీ జీవితం ఆదర్శ గృహస్థ యోగిగా నిదర్శనంగా సేవ చేస్తూ నగర జన సమూహాల మధ్య గడపాలి. దిగ్భ్రమ చెందిన అనేక మంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనల మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు అంటూ చెప్పారు ఆయన. మనఃపూర్వకంగా ఆపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపికయ్యావు. సంసార బంధాల్లో భారమైన లౌకిక విధుల్లో చిక్కులు పడుతున్న లక్షలాది జనం తమలాగే సంసారమైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించడానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా వ్యక్తిగత ప్రయోజనార్థం కానీ అనుబంధం కానీ లేకుండా తన బాధ్యతను నిష్టగా నిర్వహించే యోగి నిశ్చయమైన జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రపంచాన్ని విడదీయాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు. ఎంచేతనంటే లోపల నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌర జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధులు నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి నీకు ఇంకా చాలా ఏళ్ల వయసుంది. దైవపరమైన ఆశ అనే మధురమైన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లో చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు మోక్షమన్నది అంతఃసన్యాసనం మీదే కానీ బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటావు. ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబం, ఆఫీసు, ప్రపంచం ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కులు కఠోర సత్యం ధనించాయి. పావనమైన ఈ శాంతిధామాన్ని విడిచి వెళ్ళడానికి అణుకువగా అంగీకరించాను. యోగ విద్యను గురువు నుంచి శిష్యుడికి ప్రసారం చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు. యోగ్యులైన శిష్యులకు మాత్రమే కీలకం ప్రసాదించు అన్నారు బాబాజీ. దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ పూనిన వాడికి ధ్యాన యోగం ద్వారా పరమ రహస్యాల చిక్కుముళ్ళు విడదీయడానికి అర్హుడు. గురుదేవ, నష్టమైన క్రియాయోగాన్ని పునర్దించి మీదట మానవజాతికి మహోపకారం చేసినట్టే శిష్యరికానికి కావలసిన కఠిన నియమాలను సడలించి దానివల్ల కలిగే లాభాలను పెంపొందించగలరా అని విన్నవించుకుంటూ బాబాజీ కేసు చూశాను. చిత్తశుద్ధి గల అన్వేషకులందరూ మొదట్లో సంపూర్ణ అంతర్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ వారందరూ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో 3 విధాలైన క్లేశాలకు గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకు క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తి మార్గమే తొక్కలేరు. అలాగే కానీ ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమైంది. వినయంగా నన్ను సహాయం అడిగే వాళ్ళందరికీ క్రియాదీక్ష ఇయ్యి అని చెప్పి జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు.
కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం బాబాజీ ఇంకా చెప్పారు. స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహోతో భయాత్ అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యులో ప్రతి ఒక్కరికి వినిపించు. ఈ ధర్మము ఏ కొద్దిపాటి ఆచరణ చేసినా అది నిన్ను పెద్ద భయం నుంచి కాపాడుతుంది. అంటే జనన మరణ చక్ర పరిభ్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది. మర్నాడు ఉదయం నేను వీడుకోలు దీవెన కోసం గురుదేవుల పాదాల ముందు మోకరినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళాలంటే నాలో ఎంతో గాఢమైన అనిష్టం ఉందో ఆయన పసిగట్టారు. మనకి ఎడబాటు లేదు నాయన అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. నువ్వు ఎక్కడున్నా నన్ను ఎప్పుడు పిలిచినా తక్షణమే నీ దగ్గర ఉంటానన్నారు. ఆయన చేసిన అద్భుతమైన వాగ్దానం వలన ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వరంతో సంపన్న అయ్యి కొండ దిగగల దారిని పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు. 10 రోజులు వాళ్ళు హిమాలయ అరణ్యాల్లో నన్ను పోగొట్టుకున్నామని అనుకున్నారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది. లాహిరి దానాపూర్ ఆఫీసుకు తిరిగి రావాలని ఉంది. రాణికేత్ అతనికి బదిలీ పొరపాటున జరిగింది. రాణికేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తి పంపి ఉండవలసింది. భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించడానికి దారితీసిన సంఘటన పరస్పర వ్యతిరేక దిశాముఖమైన గుప్త ప్రవాహాలను తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను. దానాపూర్ తిరిగి వచ్చే ముందు మరాదాబాద్ ఉన్న ఒక బెంగాలీ కుటుంబంతో కొన్నాళ్ళు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోవడానికి 6 వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదకి నేను సంభాషణ మళ్లించేసరికి నాకు ఆధ్యాత్మిక ఇచ్చిన ఆయన నిరాశగా ఇలా అన్నారు. ఈ రోజుల్లో ఇండియాలోని సాధువులు కరువయ్యారు అని. దానికి నేను బాబు ఈ గడ్డం మీద ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నారు. ఈ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నారు మహామహులని ఆక్షేపణ తెలిపాను. ఉత్సాహం ఉబుకవడం వల్ల హిమాలయలో నా అలౌకిక అద్భుత అనుభవాలను వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్రబృందం మర్యాదగా అపనమ్మకంగా తెలియపరిచింది. వాళ్ళలో ఒకరు ఊడరింపుగా ఇలా అన్నారు. లాహిరి గారు, పలచబడ్డ ఈ కొండగాళ్ళలో మీ మనసు ప్రయాసకు గురి అయింది. మీరు ఇప్పుడు చెప్పింది ఏదో పగటికెలా సత్యనిష్టమైన ఉత్సాహంతో ఊగిపోయి ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. నేను కనుక పిలిచినట్లయితే నా గురుదేవులు ఇక్కడ ఇంట్లో దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో ఆసక్తి మిలమిలలాడింది. అటువంటి అద్భుతం చూడాలని ఉత్సుకతతో వాళ్ళలో కనబడ్డ విడ్డూరం లేదు. కొంత మట్టుకు అనిష్టంగా నేను ప్రశాంతమైన ఒక గదిలో 2 కొత్త ఉన్ని గొంగళ్ళు కావాలని అడిగాను. గురుదేవులు ఆకాశంలోంచి భౌతిక రూపం ధరిస్తారన్నాను. తలుపు అవతల నిశ్శబ్దంగా ఉండండి, కాసేపట్లో పిలుస్తాను మిమ్మల్ని. మా గురుదేవుని సవినయంగా ఆవాహనం చేస్తూ ధ్యాన స్థితిలో మునిగిపోయాను. చీకట్లో చేసిన గది ప్రశాంతంగా కల్పించే పల్చటి వెలుతురుతో నిండిపోయింది. దానిలోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది. లాహిరి, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను? గురుదేవుల చూపు కఠినంగా ఉంది. సత్యం అన్నది హృదయపూర్వకంగా అన్వేషించే వాళ్ళ కోసం, వ్యర్థమైన కుతూహలం గల వాళ్ళ కోసం కాదు. ఎవరైనా చూసినప్పుడు నమ్మడం సులువే, అప్పుడు ఇక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోవడానికి యోగ్యులు దాన్ని ఆవిష్కరించేవాళ్ళు. స్వాభికంగా భౌతికవాదపరమైన సంయశీలతకు జయించిన వాళ్లే. ఆ తర్వాత ఆయన గంభీరంగా నన్ను వెళ్ళని అన్నారు. నేను బతిమలాడుకుంటూ ఆయన పాదాల మీద పడ్డాను. పూజ్య గురుదేవ, ఘోరమైన నా తప్పు తెలుసుకున్నాను. సవినయంగా మీ క్షమాపణ కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళైన వీళ్ళ మనసుల్లో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి మీకు ఎలాగూ ప్రత్యక్షమయ్యారు కనుక దయచేసి నా స్నేహితులకు ఆశీస్సులు ప్రసాదించకుండా మాత్రం వెళ్ళకండి. వాళ్ళ అవిశ్వాసాలే అయినప్పటికీ చిత్రమైన నా ప్రతిజ్ఞ వాక్యంలోని సత్యాన్ని శోధించడానికి కనీసం సుముఖంగా ఉన్నారు. సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితుల ముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదన్నారు బాబాజీ. ఆయన మొహం శాంతపడింది, కానీ మృదువుగా ఇలా అన్నారు. నాయన, ఇక నుంచి నేను నీకు అవసరమైనప్పుడే వస్తాను. నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను. నేను తలుపు తెరిచినప్పుడు మిత్రబృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళను తామే నమ్మలేక నా మిత్రులు గొంగళి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారా చూశారు. ఇది సామూహిక సమ్మోహనం అంటూ అట్టహాసంగా నవ్వాడు అతను. మాకు తెలియకుండా ఈ గదిలో ఎవరో ప్రవేశించడం అసంభవం. బాబాజీ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు వచ్చి తమ శరీరంలోని వెచ్చటి గట్టి మాంసాన్ని ముట్టుకోమని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సందేహాలు పటాపంచలైపోయి మా స్నేహితులు దగ్గిబ్రవంతో కూడిన పశ్చాత్తాపంతో నేల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేశారు.
హల్వా తయారు చేయించండి. తమ భౌతిక వాస్తవిత విషయమై అక్కడ వాళ్ళకు మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ కోరిన కోరికని కోరారని నాకు తెలుసు. పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు చనువుగా మాట్లాడారు. సంశయాలైన ఈ తామస్లు భక్త శిఖామణులైన సెంట్ పాల్ల మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తర్వాత బాబాజీ ఒక్కొక్కరినే ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. బాబాజీ దేహం తాలూకా రుణ విద్యుత్ మూలకాల తక్షణమే రసాయనిక విఘటన చెంది విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవడం మేము కళ్ళారా చూసాం. దైవాను సంబంధం పొందిన గురుదేవుల సంకల్ప శక్తి ఆయన శరీరంగా సంఘటితమైన ఈధర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలింది. వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న చిన్న ప్రాణకణిక విస్ఫుట లింగాలు అనంత ప్రాణాశయంలోకి అంతర్హమయ్యాయి. మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళలో మైత్రాన్ని ఆయన పూజభావంతో అన్నారు. కొత్త జాగృతి కలిగిందన్న ఆనందంతో ఆయన మొహబింబం మారిపోయింది. చిన్నపిల్లాడు నీటి బుడగల మీద ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకుంటున్నారు. స్వర్గ భూలోకాల్లో కీలకం చేతనున్న వ్యక్తిని చూశాను. త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్వంతో దృఢంగా నిలదొక్కుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు మళ్ళీ చేపట్టాను, ముగించారు లాహిరి మహాశయులు. బాబాజీ జరిగిన మరో సమగానికి సంబంధించిన కథ కూడా లాహిరి మహాశయులు స్వామి కేవలానంద్ గారికి, శ్రీ యుక్తేశ్వర్ గారికి చెప్పారు. ఆ సందర్భం, నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అన్న వాగ్దానాన్ని పరమ గురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి అలహాబాద్లో కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అది అని చెప్పారు లాహిరి మహాశయులు తమ శిష్యులకి. ఆఫీస్ పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవాన్ని హాజరు కోసం దూర ప్రదేశాల నుంచి వచ్చిన సన్యాసి సాధుజనాలు గుంపు మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పూసుకున్న చేత్తో భిక్షపాట పట్టుకుని ఉన్న తపస్సి ముందు ఒక్క క్షణం ఆగాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించాడే కానీ దానికి సరిపడా అంతరంగం లేదనిపించింది. నేనే తపస్సుని దాటి వెళ్ళగానే నా చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయాను. ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు మోకరిల్లుతున్నాడు. గురూజీ అంటూ ఆయన పక్కకు వెళ్ళాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను, తర్వాత ఈయనకి వంటగిన్నెలు తోము పెడతానన్నారు బాబాజీ. చిన్నపిల్లాళ్ళ నా వైపు చిరునవ్వు చూసి నవ్వారు. మనుషులు అధికులైనా అదములైనా వాళ్ళ దేహాలన్నిటిలో సమంగానే ఈశ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి, కానీ ఎవరిని నేను విమర్శించకూడదని తాము కోరుతున్నట్లు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను. మహాగురుదేవులు ఇంకా ఇలా చెప్పారు, సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానంలో కూడా సేవించడం వల్ల నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించానే. వినయం అనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకున్నాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథలోంచి హిమాలయాల్లో మహాభావన సృష్టి. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశయుల్ని కలుసుకున్న వృత్తాంతం మైమరిపించే కథ. మరణం లేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిలో ఇది ఒకటి. ఒక అద్భుత కథను ఈ ముఖంగా ఈ మాటలు అన్నవారు స్వామి కేవలానంద గారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాల మంత్రముగ్ధుడిని అయ్యాను. అనేక సందర్భాల్లో కూడా ఈ కథ చెప్పమని సౌమ్యులైన నా సంస్కృత ట్యూటర్ గారిని కోరాను. ధరిమిలా శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రస్తుత అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశయులు శిష్యులైన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచే విన్నారు. బాబాజీ, నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది నాకు 33వ ఏట అని చెప్పారు లాహిరి మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్లో ఉండేవాడిని. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకనాడు పొద్దుట మా ఆఫీస్ మేనేజర్ నన్ను పిలిపించారు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణికేతుకు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం ఏర్పాటు అవుతుంది అని చెప్పారు. నేను ఒక బంట్రోతుని వెంట పెట్టుకొని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రం మీద, బగ్గీ మీద ప్రయాణం సాగిస్తూ 30 రోజుల్లో హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణికేతుని చేరుకున్నాను. నా ఆఫీస్ పనులు భారమైనవి ఏమీ కాదు. ఈ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలు గడిపేవాడిని. ఈ ప్రాంతం మహామునులు నివాసం చేత పునీతమైందని జనశ్రుతి నా చెవిని పడింది.
వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో నన్ను ఎవరో పేరు పెట్టి పిలుస్తూ ఉండడం విని ఆశ్చర్యపోయాను. జోరుగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచన ఒక రవ్వంత దిగులు కలిగింది. చివరికి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశాన్ని చేరుకున్నాను. దానికి ఈ పక్క ఆ పక్క గుహలు కనిపిస్తున్నాయి. రాతిగొట్టు కొండ, అందులో ఒకదాని మీద పడుచు ఒక వయసు ఆయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నిల్చున్నారు. నాకు స్వాగతం చెప్తున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగురంగు జుట్టు ఒక్కటే మినహాయిస్తే అచ్చుమచ్చు నా పోలికలతో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. లాహిరి వచ్చేసావా అంటూ ఆ సాధు నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ఈ గుహలో విశ్రాంతి తీసుకుని నిన్ను పిలిచినవాడిని నేనే అన్నారు. పరిశుభ్రమైన ఒక చిన్న గృహంలో ప్రవేశించాను. దాంట్లో చాలా గొంగళ్ళు కనబడ్డాయి. ఉన్ని గొంగళ్ళు, కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఈ ఆసనం నీ జ్ఞాపకం ఉందా అని అడిగారు ఆ యోగి. ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగళ వైపు చూపించారు. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మితుడినయ్యి నేనిప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి. పొద్దుట ఆఫీసులో నాకు పని ఉంది అన్నారు ఆయన. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు. ఆఫీసుకి రప్పించింది నీ కోసం కానీ నిన్న ఆఫీసుకు కాదు అని. ఈ వనవాసి సాధు ఇంగ్లీష్లో మాట్లాడడం కాకుండా క్రీస్తు మాటలను అన్వయించి చెప్పడం నేను విని మోగపోయాను. నా తంతి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ యోగి చేసిన వ్యాఖ్యానం నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థమేంటని అడిగాను. నేను చెప్పింది నిన్ను నిర్జీన ప్రదేశానికి రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణికేతుకు బదిలీ కావాలని నీపై ఆఫీస్ మనసుకు నిశ్శబ్దంగా సూచన ఇచ్చినవాడిని నేను. ఎవరైనా మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనసులు అతనికి ప్రసార కేంద్రాలు అవుతాయి. వాటి ద్వారా అతను ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు అంటూ అన్నారు ఆయన. లాహిరి, ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిందాలే కనిపిస్తుంది కదూ అని అడిగారు. నేను దిమ్మెత్తిపోయి మౌనం దాల్చి ఉండడంతో ఈ సాధు నా దగ్గరకు వచ్చి నా నుదుటి మీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకా మధురమైన బీజస్మృతులు మేల్కొల్పింది. జ్ఞాపకం వచ్చింది. పట్టలేని ఆనందంతో వెక్కి ఏడుస్తూ నా గొంతు సగం పూడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నా వారే. గత కాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనసులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. కిందటి జన్మలో చాలా ఏళ్ళు చెప్పనలవి కానీ జ్ఞాపకాలు నన్ను ముంచెత్తూ ఉంటే కన్నీళ్ళు నింపుతూ గురువుగారి పాదాలను చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ళు పైబడి నీ కోసం కాసుకొని ఉన్నాను. బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిసలాడింది. నువ్వు మరణాంతరం జీవితపు కల్లోల తరంగాల్లో జారి అదృశ్యమైపోయావు. నీ కర్మనే మంత్రదండం నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడకపోయినా నీ మించి నా చూపెప్పుడూ చెదరలేదు. మహిమాన్వితుడైన దేవదూతల ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉన్నట్టు చిమ్మ చీకట్లో తుఫాన్లో అల్లకల్లోలంలో వెలుగు చూపే నీ వెనక నేను ఉంటూనే వచ్చాను. మానవోచితమైన మాతృ గర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపడిగా భూమి మీద పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనం నుంచి గజ్జి ఇసుక దెబ్బల్లో పద్మాసనం వేసుకొని కూర్చుని నీ చిన్నారి ఇసుక ఒంటికి కప్పేసుకుని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఎదురు చూస్తూ నెలలు సంవత్సరాలు కూడా కనిపెట్టుకొని ఉన్నాను. ఇప్పటికే నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇదిగో నీ గుహ పూర్వం నుంచి నీకు ప్రియమైంది. నీ కోసం దీన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాను, సిద్ధంగా ఉంచుతాను. పునీతమైన గొంగలి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయానికి దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యము దైవభక్తితో నిలపడం కోసం నువ్వు నిత్యము కూర్చొని ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచూ ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదిగో. చూడు, ఇత్తడి గిన్నె ఎంత తలతల తోమేలా మెరుగుపెట్టి ఉంచానో. ఎందుకు? నువ్వెప్పుడో ఒక రోజు నువ్వు నా దగ్గరికి వస్తావని, దాంతో తాగుతావని. నాయన, ఇప్పుడైనా అర్థమైందా నీకు అని అడిగారు.
గురుదేవ, ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ఇటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా? నా శాశ్వత నిధిని జీవితంలోని మరణంలో కూడా నావారైన గురుదేవులు అంటూ ఆనంద తన్మయంతో తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. బాబాజీ వ్యవహార జ్ఞానంలో ఎప్పటికప్పుడు ముందుగానే ఉంటుంది అనుకున్నాను. వెనుకటి జ్ఞానంతో చటుక్కుని చిరునవ్వు నవ్వారు. ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటో తెలియని ఆ నూనెలో పొద్దుపొడుపు వెచ్చదనాన్ని ఏమైనా రంగరించారా అని. ఈ చీకట్లో తీవ్రమైన గాలులు చెరిగి భయంకరంగా సవాల్ చేస్తూ గర్జిస్తూ ఉన్నాయి. నాకు మాత్రం నాలో కొత్తగా పుట్టిన ఉష్ణ ప్రసరణ శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీగా తెలిసింది. నా గుండెల్లో మాత్రం ఎంత అలలు వచ్చినా ఏటుగట్టున ఎంత కొరడాలతో కొడుతున్నట్టున్నాయి. అయినా సరే నా గుండెలో ఏమాత్రం భయం లేదు. కొత్తగా పుట్టిన ఉష్ణశక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలిపారు. చాలా గంటలుగా నేరుగా గడిచిపోయింది. వెళ్ళబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునఃసమాగంతో కలిపి పడుగు ప్యాకెట్ల పని వరుసగా అల్లుకుపోయాయి. ఏవో అడుగు చప్పుళ్ళు దగ్గర అవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనకు అంతరాయం కలిగింది. చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడి సాయం పడ్డారు. తర్వాత కొన్ని పొడి బట్టలు ఇచ్చారు. రానాయన, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు అతను. అడవి గుండా అతను దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గర నేను నిశ్చలమైన ఒక కాంతి పుంజాన్ని దూరం నుంచి చూశాను. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదా, ఇది అర్ధరాత్రి సమయం అన్నాడు అతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు అదృశ్యులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించి బంగారు భవనం దగదగలవి. సుదూరమైన గతంలో నువ్వు ఒకసారి మహాభవనాల అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తుని చేస్తున్నారు అంటూ ఇలా చెప్పాడు. ఈరోజు రాత్రి నీ క్రియాదీక్ష ఇచ్చే చోటు రమణీయమైన ఈ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు చూడు. మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేని రత్నాలతో అలంకరించబడి ఉంది. సువిశాలమైన ఉద్యానవనంలో మధ్య సుస్థిరమైన నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసదృశ్యమైన శోభతో విరాజిల్లుతున్న అదృశ్య దృశ్యము. చాలా ఎత్తైన కమలాలకు గొప్ప గొప్పగా వజ్రాలు, ఇంద్రియ నీలాలు, పచ్చలు సంకీర్తి రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబాడి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్చున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగదు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలు కూడి అంతఃశాంతితో మునిగి మధుర స్వనంతో గానం చేస్తున్నాయి. కొందరు ధ్యాన ముద్రలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనందం వాతావరణం అంతటా వ్యాపించి ఉంది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్నాడు అతను. సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. నీ కళ్ళకు పండగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక. అన్నా, ఈ భవనం అందం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మం ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి. సంతోషంగా చెప్తాను. నా సహచర్యుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసీలో తేలియాడుతున్న భూమి అనే బరువైన పిండం దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనలో సజీవ
సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనసులోంచి సర్వ వస్తు సముదాయాలన్నీ సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించారు. దాన్ని త్వరితం చేశారు. పరమాణు శక్తి తరువాత పదార్థం పుట్టాయి. భూ సంబంధమైన అణువులన్నీ స్వయంపరిచి ఘనగోళాల ఆకృతిగా రూపొందించాడు. దాని అణువణువులన్నీ దేవుడి సంకల్పం చేత దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వం నుంచి అదృశ్యమవుతుంది. కలలు గనేవాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఈ సంయోజక ఉపయోగ ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతడు దేవుని మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదేవిధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వరూపమైన విశ్వభ్రాంతి కూడా అప్రయత్నంగా కరిగించేస్తాడు. సర్వార్థక సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలకణువుల్ని సుసంయుక్తమైన ఏ రూపాన్నైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమైందో అంత వాస్తవమైనది. బాబాజీ తన సుందర సౌధాన్ని తన మనసులోంచి సృష్టించారు. దాని పరమాణువులు తమ సంకల్పం చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్లు ఆయన సంకల్పం దీని మీద నిలిపి ఉంచుతున్నట్లుగానే. తరువాత అతను ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దాన్ని అదృశ్యం చేసేస్తారని చెప్పాడు. ఆశ్చర్యంతో నేను అవాక్కై ఉండిపోగా నాకు దారి చూపిస్తున్నాడు ఆయన. ఆ భవనం వైపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నారు. అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగదగయానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంలో నిర్మించింది కాదు. దాని బంగారం రత్నాలు కష్టపడి గనిలోంచి తవ్వినవేమీ కావు. ఇది జ్ఞాపక చిహ్న రూపంలో మానవుడికో సవాలుగా గణాకృతిలో నిలిచి ఉంది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంధానంగా అనుభూతి కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఒక మామూలు రాతితో కూడా బ్రహ్మాండమైన శక్తి అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. అదేవిధంగా అత్యల్పుడైన మర్ముడు సైతం దివ్యశక్తికి ఉత్పాదక స్థానమే. ఆ సాధువు దగ్గరలో ఉన్న బల్లమించి నాజూకు పనితనం ఉట్టిపడే పూల పాత్ర ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతుంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల ఘనీభవింపచేసి ఈ సౌధం నిర్మించారంటూ చెప్పసాగాడు. ఈ పూలపాత్ర దీని వజ్రాలు కూడా తాకిచూడు. ఇంద్రియానుభవ పరీక్షలన్నిటికీ నిలుస్తాయివి. పూలపాత్రను పరీక్షించాను. దాంట్లో పొదగబడిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. దగదగా మెరిసే ఆ బంగారు గది గోడల చేత్తో తడిమాను. నా మనసులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనంలో మరుగుపడి ఉన్న ఒక కోరిక ఒకటి ఈసారి తీరినట్టుగా నశించిపోయినట్టు కూడా అనిపించింది. మహాప్రసాదంలో దారితీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్నట్టు కమానుల గుండా నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించారు. ఒక చక్రవర్తి ప్రసాదం ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఈ గదులు. మేము ఒక విశాలమైన హాల్లోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దాని ఉజ్వల వర్ణ మేళంతో దీప్తులు విరజమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాలు మోకరిల్లాను. లాహిరి, నువ్వు ఇంకా బంగారు భవనం కోసకన్నా కలల కోరికతోనే ఆనందిస్తున్నావా? నా గురుదేవులు కళ్ళు వారి నీలమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. మేలుకో, నీ లౌకిక తృష్ణాలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికాయి. నాయనాలే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలో ప్రవేశించడానికి దీక్ష తీసుకో.
బాబాజీ చేయి చూపారు. ఒక హోమాగ్ని గుండం వెలిగింది. దాని చుట్టూ పండ్లు పూలు అమిరి ఉన్నాయి. జ్వాజ్వలమయమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియ దీక్ష స్వీకరించాను. బ్రహ్మముహూర్తంలో కత్రువు పూర్తయింది. ఆనంద తన్మయత్వస్థలో నాకు నిద్ర అవసరమే అనిపించలేదు. అమూల్య నిధులతో అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న మహాసౌధం గదులన్నిటిలోని తిరిగి తర్వాత ఉద్యావనాల్ని సందర్శించాను. దగ్గరలో నిన్నటి రోజున నేను చూసిన గుహలన్నీ రాతిగొట్టుకుండా అంచులు గమనించాను. కానీ అప్పుడు అవి ఒక మహాసౌధాన్ని పూల తోటలను ఆనుకొని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రసాదం మళ్ళీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై ప్రశాంత శిష్య గణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తుందంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అదృశ్యమయ్యాయి. నా శరీరం బాబాజీ రూపము, వారి శిష్య రూపాలు అదృశ్యమై మహాసౌధం స్థానంలో ఎండపడుతున్న రాతి గుహల ద్వారాల దగ్గరలో కటిక నేల మీద ఉన్నాను. బంగారు భవనం మాయమైపోయిందని, దానిలో బందీలుగా ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించడానికి మూలకందమైన ఆలోచన రూపంలో లయమవుతాయని నిన్నెక్కడికి తీసుకువచ్చి నాయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నిన్న ఆయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించిన నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటన జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియడం లేదు. భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరిందన్నారు బాబాజీ. నేలమించి ఒక మట్టి పాత్ర ఎత్తారు. అక్కడ చేయి పెట్టి నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా తీసుకో అన్నారు. ఖాళీగా వెడల్పాటి ఉన్న మట్టి పాత్రను ముట్టుకున్నాను. వెన్న పూసిన వేడివేడి లూచీలు, రొట్టెలు, కూర, మిఠాయిలు కనిపించాయి. నేను ఇవి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు పాత్ర నిండుతూ ఉండడం గమనించాను. భోజనం అయిన తర్వాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయి చూశాను. మా గురుదేవులు నా ఎదుట ఉన్న పాత్ర వైపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమైంది. దాని బదులు నీళ్లున్నాయి. దైవ సామ్రాజ్యంలో ఐహిక అవసరాలన్నీ తీర్చే రాజ్యం కూడా ఉంది, కలిసే ఉందని కొద్దిమంది మాత్య మానవులకి ఎరుగును అన్నారు బాబాజీ. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా భ్రాంతి మూలకమైనందువలన దానిలో సత్యసారం ఉండదు. ప్రియదేవ, కిందటి రాత్రి మీరు స్వర్గంలోని భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించాను. మాయమైన మహాసౌధం గురించి జ్ఞాపకంలో చిరునవ్వు నవ్వాను. నిజంగా మామూలు యోగి ఎవరు? అతి మనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవ లబ్ధి కోసం దీక్షా శ్రీకారం పొందలేనన్నది నిశ్చయం. దానికి ఇప్పటికీ దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఎండిపోయిన నేల, ఆకాశం పైకప్పు, అదిమకాల సహజమైన ఆశ్రయమిచ్చే గుహలు, ఇవన్నీ నా చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాల్లా అనిపించాయి. మర్నాడు మధ్యాహ్నం గత జన్మల అనుభవాల పొందికతో పావనమైన నా గొంగల మీద కూర్చున్నాను. నా గురుదేవుల దగ్గరకు వచ్చి నా తల మీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి అందులో అవిచ్ఛిన్నంగా 7 రోజుల పాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్వరాలలో ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి అమరసీమల్లో చొచ్చుకొని పోయాను. మాయావర్ణాలన్నీ తొలగిపోయాయి. నా ఆత్మవిశ్వాసుడి వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది. 8వ నాడు నేను గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎప్పటికీ తమ దగ్గరలాగే తమ పవిత్ర వనభూమిలోనే ఉండమని వేడుకున్నాను. నాయన, ఈ జన్మ నీ పాత్ర జనబాహుల్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మలు నువ్వు ఏకాంత ధ్యాన సాధన భాగ్యం పొందావు. ఇప్పుడు మానవ ప్రపంచంతో కలిసి మసలాలి అన్నాడు బాబాజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ. నువ్వు వివాహితుడయ్యి సామాన్య కుటుంబంలో ఉద్యోగ బాధ్యతలు ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగున పడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచన నువ్వు పక్కన పెట్టాలి.
నీ జీవితం ఆదర్శ గృహస్థ యోగిగా నిదర్శనంగా సేవ చేస్తూ నగర జన సమూహాల మధ్య గడపాలి. దిగ్భ్రమ చెందిన అనేక మంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనల మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు అంటూ చెప్పారు ఆయన. మనఃపూర్వకంగా ఆపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపికయ్యావు. సంసార బంధాల్లో భారమైన లౌకిక విధుల్లో చిక్కులు పడుతున్న లక్షలాది జనం తమలాగే సంసారమైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించడానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా వ్యక్తిగత ప్రయోజనార్థం కానీ అనుబంధం కానీ లేకుండా తన బాధ్యతను నిష్టగా నిర్వహించే యోగి నిశ్చయమైన జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రపంచాన్ని విడదీయాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు. ఎంచేతనంటే లోపల నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌర జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధులు నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి నీకు ఇంకా చాలా ఏళ్ల వయసుంది. దైవపరమైన ఆశ అనే మధురమైన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లో చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు మోక్షమన్నది అంతఃసన్యాసనం మీదే కానీ బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటావు. ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబం, ఆఫీసు, ప్రపంచం ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కులు కఠోర సత్యం ధనించాయి. పావనమైన ఈ శాంతిధామాన్ని విడిచి వెళ్ళడానికి అణుకువగా అంగీకరించాను. యోగ విద్యను గురువు నుంచి శిష్యుడికి ప్రసారం చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు. యోగ్యులైన శిష్యులకు మాత్రమే కీలకం ప్రసాదించు అన్నారు బాబాజీ. దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ పూనిన వాడికి ధ్యాన యోగం ద్వారా పరమ రహస్యాల చిక్కుముళ్ళు విడదీయడానికి అర్హుడు. గురుదేవ, నష్టమైన క్రియాయోగాన్ని పునర్దించి మీదట మానవజాతికి మహోపకారం చేసినట్టే శిష్యరికానికి కావలసిన కఠిన నియమాలను సడలించి దానివల్ల కలిగే లాభాలను పెంపొందించగలరా అని విన్నవించుకుంటూ బాబాజీ కేసు చూశాను. చిత్తశుద్ధి గల అన్వేషకులందరూ మొదట్లో సంపూర్ణ అంతర్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ వారందరూ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో 3 విధాలైన క్లేశాలకు గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకు క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తి మార్గమే తొక్కలేరు. అలాగే కానీ ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమైంది. వినయంగా నన్ను సహాయం అడిగే వాళ్ళందరికీ క్రియాదీక్ష ఇయ్యి అని చెప్పి జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు. కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం బాబాజీ ఇంకా చెప్పారు. స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహోతో భయాత్ అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యులో ప్రతి ఒక్కరికి వినిపించు. ఈ ధర్మము ఏ కొద్దిపాటి ఆచరణ చేసినా అది నిన్ను పెద్ద భయం నుంచి కాపాడుతుంది. అంటే జనన మరణ చక్ర పరిభ్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది. మర్నాడు ఉదయం నేను వీడుకోలు దీవెన కోసం గురుదేవుల పాదాల ముందు మోకరినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళాలంటే నాలో ఎంతో గాఢమైన అనిష్టం ఉందో ఆయన పసిగట్టారు. మనకి ఎడబాటు లేదు నాయన అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. నువ్వు ఎక్కడున్నా నన్ను ఎప్పుడు పిలిచినా తక్షణమే నీ దగ్గర ఉంటానన్నారు. ఆయన చేసిన అద్భుతమైన వాగ్దానం వలన ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వరంతో సంపన్న అయ్యి కొండ దిగగల దారిని పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు. 10 రోజులు వాళ్ళు హిమాలయ అరణ్యాల్లో నన్ను పోగొట్టుకున్నామని అనుకున్నారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది. లాహిరి దానాపూర్ ఆఫీసుకు తిరిగి రావాలని ఉంది. రాణికేత్ అతనికి బదిలీ పొరపాటున జరిగింది. రాణికేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తి పంపి ఉండవలసింది. భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించడానికి దారితీసిన సంఘటన పరస్పర వ్యతిరేక దిశాముఖమైన గుప్త ప్రవాహాలను తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను. దానాపూర్ తిరిగి వచ్చే ముందు మరాదాబాద్ ఉన్న ఒక బెంగాలీ కుటుంబంతో కొన్నాళ్ళు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోవడానికి 6 వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదకి నేను సంభాషణ మళ్లించేసరికి
నాకు ఆధ్యాత్మం ఇచ్చిన ఆయన నిరాశగా ఇలా అన్నారు, ఈ రోజుల్లో ఇండియాలోని సాధువులు కరువయ్యారు అని. దానికి నేను, బాబు, ఈ గడ్డం మీద ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నారు, ఈ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నారు మహామహులని ఆక్షేపణ తెలిపాను. ఉత్సాహం ఉబుకవడం వల్ల హిమాలయలో నా అలౌకిక అద్భుత అనుభవాలను వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్రబృందం మర్యాదగా అపనమ్మకంగా తెలియపరిచింది. వాళ్ళలో ఒకరు ఊడరింపుగా ఇలా అన్నారు, లాహిరి గారు, పలచబడ్డ ఈ కొండగాలిలో మీ మనసు ప్రయాసకు గురి అయింది. మీరు ఇప్పుడు చెప్పింది ఏదో పగటికెలా. సత్యనిష్టమైన ఉత్సాహంతో ఊగిపోయి ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. నేను కనుక పిలిచినట్లయితే నా గురుదేవులు ఇక్కడ ఇంట్లో దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో ఆసక్తి మిలమిల్లాడింది. అటువంటి అద్భుతం చూడాలని ఉత్సుకతతో వాళ్ళలో కనబడ్డ విడ్డూరం లేదు. కొంత మట్టుకు అనిష్టంగా నేను ప్రశాంతమైన ఒక గదిలో 2 కొత్త ఉన్ని గొంగళ్ళు కావాలని అడిగాను. గురుదేవులు ఆకాశంలోంచి భౌతిక రూపం ధరిస్తారన్నాను. తలుపు అవతల నిశ్శబ్దంగా ఉండండి, కాసేపట్లో పిలుస్తాను మిమ్మల్ని. మా గురుదేవుని సవినయంగా ఆవాహనం చేస్తూ ధ్యాన స్థితిలో మునిగిపోయాను. చీకట్లో చేసిన గది ప్రశాంతంగా కల్పించే పల్చటి వెలుతురుతో నిండిపోయింది. దానిలోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది. లాహిరి, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను? గురుదేవుల చూపు కఠినంగా ఉంది. సత్యం అన్నది హృదయపూర్వకంగా అన్వేషించే వాళ్ళ కోసం, వ్యర్థమైన కుతూహలం గల వాళ్ళ కోసం కాదు. ఎవరైనా చూసినప్పుడు నమ్మడం సులువే, అప్పుడు ఇక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోవడానికి యోగ్యులు దాన్ని ఆవిష్కరించేవాళ్ళు. స్వాభికంగా భౌతికవాదపరమైన సంయశీలతకు జయించిన వాళ్లే. ఆ తర్వాత ఆయన గంభీరంగా నన్ను వెళ్ళని అన్నారు. నేను బతిమలాడుకుంటూ ఆయన పాదాల మీద పడ్డాను. పూజ్య గురుదేవ, ఘోరమైన నా తప్పు తెలుసుకున్నాను. సవినయంగా మీ క్షమాపణ కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళైన వీళ్ళ మనసుల్లో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి మీకు ఎలాగూ ప్రత్యక్షమయ్యారు కనుక దయచేసి నా స్నేహితులకు ఆశీస్సులు ప్రసాదించకుండా మాత్రం వెళ్ళకండి. వాళ్ళ అవిశ్వాసాలే అయినప్పటికీ చిత్రమైన నా ప్రతిజ్ఞ వాక్యంలోని సత్యాన్ని శోధించడానికి కనీసం సుముఖంగా ఉన్నారు. సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితుల ముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదన్నారు బాబాజీ. ఆయన మొహం శాంతపడింది, కానీ మృదువుగా ఇలా అన్నారు, నాయన, ఇక నుంచి నేను నీకు అవసరమైనప్పుడే వస్తాను. నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను. నేను తలుపు తెరిచినప్పుడు మిత్రబృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళను తామే నమ్మలేక నా మిత్రులు గొంగళి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారా చూశారు. ఇది సామూహిక సమ్మోహనం అంటూ అట్టహాసంగా నవ్వాడు అతను. మాకు తెలియకుండా ఈ గదిలో ఎవరో ప్రవేశించడం అసంభవం. బాబా విజయ్ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు వచ్చి తమ శరీరంలోని వెచ్చటి గట్టి మాంసాన్ని ముట్టుకోమని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సందేహాలు పటాపంచలైపోయి మా స్నేహితులు దిగ్భ్రమంతో కూడిన పశ్చాత్తాపంతో నేల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేశారు. హల్వా తయారు చేయించండి. తమ భౌతిక వాస్తవిత విషయమై అక్కడ వాళ్ళకు మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ కోరిన కోరికని కోరారని నాకు తెలుసు. పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు చనువుగా మాట్లాడారు. సంశయాలైన ఈ తామసులు భక్త శిఖామణులైన సెంట్ పాల్ల మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తర్వాత బాబాజీ ఒక్కొక్కరినే ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. బాబాజీ దేహం తాలూకా రుణ విద్యుత్ మూలకాల తక్షణమే రసాయనిక విఘటన చెంది విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవడం మేము కళ్ళారా చూశాం. దైవాన సంబంధం పొందిన గురుదేవుల సంకల్ప శక్తి ఆయన శరీరంగా సంఘటితమైన ఈధర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలింది. వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న చిన్న ప్రాణకణిక విస్ఫుట లింగాలు అనంత ప్రాణాశయంలోకి అంతర్హమయ్యాయి. మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళలో మైత్రాన్ని ఆయన పూజభావంతో అన్నారు. కొత్త జాగృతి కలిగిందన్న ఆనందంతో ఆయన మొహబింబం మారిపోయింది. చిన్నపిల్లాడు నీటి బుడగల మీద ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకుంటున్నారు. స్వర్గ భూలోకాల్లో కీలకం చేతనున్న వ్యక్తిని చూశాను. త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్వంతో దృఢంగా నిలదొక్కుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు మళ్ళీ చేపట్టాను, ముగించారు లాహిరి మహాశైలు. బాబాజీ జరిగిన మరో సమగానికి సంబంధించిన కథ కూడా లాహిరి మహాశైలు స్వామి కేవలానంద్ గారికి, శ్రీ యుక్తేశ్వర్ గారికి చెప్పారు. ఆ సందర్భం
నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అన్న వాగ్దానాన్ని పరమ గురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి అలహాబాద్లో కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అది అని చెప్పారు లాహిరి మహాశయులు తమ శిష్యులకి. ఆఫీస్ పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవాన్ని హాజరు కోసం దూర ప్రదేశాల నుంచి వచ్చిన సన్యాసి సాధుజనాలు గుంపు మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పూసుకున్న చేత్తో భిక్షపాట పట్టుకుని ఉన్న తపస్సు ముందు ఒక్క క్షణం ఆగాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించాడే కానీ దానికి సరిపడా అంతరంగం లేదనిపించింది. నేనే తపస్సుని దాటి వెళ్ళగానే నా చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయాను. ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు మోకరిల్లుతున్నాడు. గురూజీ అంటూ ఆయన పక్కకు వెళ్ళాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను, తర్వాత ఈయనకి వంటగిన్నెలు తోమ పెడతానన్నారు బాబాజీ. చిన్నపిల్లాళ్ళ నా వైపు చిరునవ్వు చూసి నవ్వారు. మనుషులు అధికులైన అదములైన వాళ్ళ దేహాలన్నిటిలో సమంగానే ఈశ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి, కానీ ఎవరిని నేను విమర్శించకూడదని తాము కోరుతున్నట్లు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను. మహాగురుదేవులు ఇంకా ఇలా చెప్పారు, సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానంలో కూడా సేవించడం వల్ల నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించానే. వినయం అనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకున్నాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.